ఒక ప్యాకెట్ పన్నీర్ ముక్కలు, కట్ చేసిన ఒక టమాటో, పొడుగ్గా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, గ్రేవీ కోసం ఈ 2 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా. ఇంకా గ్రేవీలోకి కాజు, పైన చల్లటానికి కొత్తిమీర. ఇది పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా. ఆయిల్ వేడయ్యాక గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. కలిపేసుకొని సన్నని మంటపై మగ్గించుకోవాలి. ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు, కొంచెం ఎరుపుగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది ఉప్పు. కొన్ని పన్నీర్ ముక్కలు వేయించుకోవాలి నూనెలో. ఇలా పన్నీర్ ఇలా వేగిన వెంటనే తీసేసుకోవాలి. సరిపోతుంది. కొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది. గ్రేవీ కోసం ఆనియన్ ముక్కలు ఇలా వేగిపోతే సరిపోతుంది. వీటిని తీసేసుకొని ఇందులోనే ఉల్లిపాయలు, టమాటా వేయించుకోవాలి. గ్రేవీ కోసం వీటిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న కడాయిలో ఆయిల్ ఉంచుకొని ఇలా బౌల్లోకి అన్నీ వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా తీసేసి ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు, టమాటా గ్రేవీ కోసం వేయించుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసి అవి కూడా వేయించుకొని తీసి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. ఇది ప్యూరీ కోసం టమాటాను ఆనియన్ ప్యూరీ చేసుకోవాలి మిక్సీలో మెత్తగా. మంట ఎక్కువనే పెట్టుకొని వీటిని కలుపుతూ ఉంటే వేగిపోతాయి. వెంటనే పచ్చివాసన లేనప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మాడకుండా. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా వేసేసి టమాటా కూడా కొద్దిగా మగ్గించుకొని తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి. మంట తక్కువగా పెట్టి ఇలా మగ్గేంత వరకు ఉల్లిపాయలు, టమాటా ఉంచుకోవాలి. మిక్సీ జార్లో ఇప్పుడు జీడిపప్పు, ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా జీడిపప్పు పొడిగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు పచ్చివాసన పోయాయి కనుక ఇవి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటిని ఇది కాజు మిక్సీ పట్టిన దాంట్లోనే ఇందులోనే వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా వేడి చల్లారేంత వరకు అలా ఉంచి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ మొత్తము ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ సిద్ధమైనట్టే. ఇక గ్రేవీ రెడీ చేసుకోవడానికి ఇలా పన్నీర్ కూడా వేయించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి, అలాగే డైరెక్ట్ పన్నీర్ని వేస్తే టేస్ట్గా ఉండదు. అందుకని కొంచెం లైట్గా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం అనేది మిక్సీ జార్లో గ్రేవీ పేస్ట్ చేసుకున్నాను. టమాటా, ఆనియన్, కాజు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయను, టమాటా వేయించుకున్న కడాయిలోనే ఇప్పుడు టమాటా ప్యూరీని వేసి వేయించుకోవాలి. ఇలా తక్కువ మంటలో కొద్దిగా కలుపుకోవాలి. కాజు ఇంకా ఇవన్నీ ఫ్లేవర్ పచ్చివాసన లేకుండా ఉంటాయి. కొద్దిసేపు అలా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు
కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు కొద్దిగా వేసుకొని ఇలా వేయించి తీసుకున్న ఉల్లిపాయలు మసాలా ఇలా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి. మసాలాలన్నీ గ్రేవీలో పట్టేసి అప్పుడు ఎలాంటి పచ్చివాసన లేకుండా రుచిగా తయారవుతుంది. ఇలా నూనె తేలేలా కొద్దిగా తక్కువ మంటలో వేయించుకోవాలి. గ్రేవీ ఎప్పుడైనా ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ టమాటా ఉల్లిపాయ ముందే వేగిపోయాయి కనుక గ్రైండ్ చేసుకునే ముందే వేయించుకున్నాను నేను, అందుకని ఇప్పుడు తొందరగా వేగిపోయింది. చూసారు ఎలా నూనె తేలిందో, షైనింగ్గా కనిపిస్తుంది కదా గ్రేవీ. నేను కొద్దిగానే చేస్తున్నాను పన్నీర్ గ్రేవీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇంకా ఇలా మిక్సీ కడిగిన వాటర్ కూడా వేసేసుకున్నాను. దీన్ని ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కాజు ఉంటుంది కదా, చిక్కగా అవుతుంది, లేదంటే గడ్డలు కట్టేస్తాయి. ఎప్పుడైనా గ్రేవీని నీళ్లు పోసిన వెంటనే కలపాలి. ఇలా ఇది మరిగిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది. అన్నీ గ్రేవీ చిక్కగా వచ్చేస్తుంది. ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిసేపు పన్నీర్ ముక్కలు ఉడికించుకోవాలి కదా, అప్పుడు చిక్కపడకుండా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది వాటర్. ఇవి కొద్దిగా వేడవగానే ముక్కలు వేసుకొని పన్నీర్ ముక్కలు ఉడికించుకుంటాను. మంట కొద్దిగా ఫుల్గా పెడితే తొందరగా అయిపోతుంది వేడి. ఇప్పుడు వాటర్ వేడి అయిపోయాయి కదా, ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. కొద్దిసేపు మరిగించుకొని చిక్కపడేంత వరకు మరిగించుకొని దించుకోవటమే. ఇంతే అండి, వెరీ సింపుల్ పన్నీర్ గ్రేవీ. రోటీ ఇంకా పూరీతో బిర్యానీతో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియపరచండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వేసుకోవచ్చు. అంతే అండి, పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోయింది. కావాలంటే ఇంకా కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత చిక్కగా అవుతుందండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. చూసారా ఎంత చిక్కగా అయిందో, ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది గ్రేవీ. చివరగా పాలమిగడతో ఇలా గార్నిష్ చేసాను. ఎక్కువగా పాలమిగడ వేసినా కూడా ఆ ఫ్లేవరు ఇష్టపడరు అందరూ, అందుకని నేను లైట్గా వేసాను. అలా కలిపేసి పెట్టేస్తే సరిపోతుంది.
ఇలా ప్రతి ఒక్కరూ పిల్లలతో కలిసి ఉండాలని అనుకోవాలండి. నాకైతే పిల్లలతో కలిసి ఉండటం చాలా ఇష్టమండి. అప్పుడే పిల్లలు సంతోషంగా ఉంటారు. మనము సంతోషంగా ఉంటాము కదండీ! మీరు కూడా మీ పిల్లల దగ్గరికి వెళ్ళండి.